వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ క్షణాన ఈ వీడియో నేను తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, చాలా మంది నన్ను మేము తిరుపతి దర్శనానికి వచ్చాము, కొండపైన దర్శనం అయిపోయింది, తిరుమలలో ఒక రోజు ఉండాలనుకుంటున్నాము, ఒక్క రోజులో మేమేమైనా తక్కువ రేట్లో దర్శనం చేసుకునే అవకాశం ఏమైనా తిరుపతిలోని లోకల్ టెంపుల్స్ అలాగే తిరుపతిలోని అవుట్ సైడ్ అంటే నాన్ లోకల్ టెంపుల్స్ ఏమైనా ఉంటే దయచేసి ఈ చుట్టుపక్కల ఉంటే తక్కువ రేట్లో చెప్పండి అని అడుగుతారు. వారందరికీ కూడా కేవలం మీకు 200 రూపాయలు ఉంటే సంతోషంగా ఈ దర్శనం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ప్రతిరోజు కూడా నేను కొన్ని వందల కామెంట్లకి సమాధానం చెప్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేను సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పాంప్లెట్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఈ పాంప్లెట్ ఏంటి అన్నది ఏపీటీడీసీ ప్యాకేజ్ టూర్స్ అంటారండి. అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీ టూరిజం వాళ్ళ ద్వారా ఈ టూరిస్ట్ ప్యాకేజీలు అనేవి ఉన్నాయండి. దీంట్లో ముఖ్యంగా లోకల్ టెంపుల్స్ అంటే తిరుపతిలోని టెంపుల్స్కి ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మనిషికి 200 రూపాయలు కనుక మీరు పే చేసినట్లయితే మిమ్మల్ని తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాస కాంప్లెక్స్లో ఈ బస్సులు అనేవి వెయిట్ చేస్తాయి. ఈ బస్సుల ద్వారా మీరు స్వామివారిని ఉదయం 6 గంటలకి ఈ బస్సు ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకి మిమ్మల్ని మళ్ళీ విష్ణు నివాసంలోను శ్రీనివాసం కాంప్లెక్స్లోనూ దింపేస్తారండి. సో మీరు పర్సన్కి 200 రూపాయలు కనుక ఇచ్చినట్లయితే తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అలివేలు మంగాపురం చూపిస్తారు. రెండోది శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి టెంపుల్ తొండవాడ చూపిస్తారు. మూడోది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ శ్రీనివాస మంగాపురం చూపిస్తారు. నాలుగోది శ్రీ వకలాంబ టెంపుల్ పాతకాల్వ తిరుపతిలో చూపిస్తారు. ఐదోది శ్రీ కపిలేశ్వర స్వామివారి టెంపుల్ తిరుపతి చూపిస్తారు. ఆరోది శ్రీ గోవిందరాజ స్వామివారి టెంపుల్ తిరుపతి చూపిస్తారండి. మళ్ళీ అక్కడే మిమ్మల్ని దింపేస్తారు. అలాగే తిరుపతిలో లోకల్ టెంపుల్స్ కాకుండా తిరుపతి బయట చుట్టుపక్కల కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అవి చూడాలి అనుకుంటే మీరు ఒక్కొక్క పర్సన్కి 400 రూపాయలు కనుక పే చేసినట్లయితే మొట్టమొదటి టెంపుల్ శ్రీ వేణుగోపాల స్వామివారి టెంపుల్ ఒకటి చూపిస్తారు. రెండోది శ్రీ వేదనారాయణ స్వామివారి టెంపుల్ నాగలాపురంలో చూపిస్తారు. మూడోది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ నారాయణవరంలో చూపిస్తారు. నాలుగోది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అప్పలాయగుంట చూపిస్తారు. ఐదోది శ్రీ కరియా మాణిక్య స్వామివారి టెంపుల్ నాగారిలో చూపిస్తారు నగరి. ఆరవది శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి టెంపుల్ బుగ్గాలో చూపిస్తారు. ఏడోది శ్రీ పాలికొండేశ్వర స్వామివారి టెంపుల్ సూరత్పల్లిలో చూపిస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో మిమ్మల్ని ఎక్కించుకుంటారండి. మళ్ళీ మిమ్మల్ని చక్కగా దింపేస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా మీకు ఉదయం బస్సు స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ లోకల్ టెంపుల్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. అదే నాన్ లోకల్ టెంపుల్స్ కూడా ఉదయం 8:30 ఫస్ట్ బస్సు స్టార్ట్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఈ ప్యాకేజీ ద్వారా అంటే జస్ట్ 200 రూపాయలు 400 రూపాయలు మనిషికి పే చేస్తే చక్కగా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే వారే మీకు సహాయం చేస్తారు. ఆ మొబైల్ నెంబర్ నేను ఒకసారి చదువుతున్నాను చూడండి, 9553670014. ఈ మొబైల్ నెంబర్ నేను కింద కామెంట్ సెక్షన్ పిన్ చేస్తాను. అలాగే ఒకవేళ మీరు కాళహస్తి అండ్ లోకల్ టెంపుల్స్ చూడాలనుకున్నా మనిషికి 400, కాణిపాకం అండ్ లోకల్ టెంపుల్స్ చూడాలనుకున్నా మనిషికి 400, తలకోన అండ్ లోకల్ టెంపుల్స్ చూడాలన్నా 400. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ ప్యాకేజెస్ అండి ఇవి. వాళ్ళు ఇంకొక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, 0877-22899123. ఇవ్వండి. ఇది ఏపీ టూరిజం దండి. ఇది నేను ఎవరిని ప్రోత్సహించి చేయడంలో, ఇది గవర్నమెంట్ వాళ్ళే మీకు ఈ ప్యాకేజీలు అయితే ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రైల్వే స్టేషన్ బయటికి రాగానే అక్కడ వాళ్ళు బోర్డులు కూడా ఉంటాయండి, చూడండి. మీరు కావాలంటే మీకు ఒక ఐడియా కోసం రైల్వే స్టేషన్ ఎదురుగానే బయట పెద్ద పాంప్లెట్లు లాగా పెట్టడం అలాగే పెయింటింగ్స్ పెట్టి కూడా ఉంటాయి. దయచేసి ఈ విధానం ద్వారా చక్కగా తక్కువ డబ్బుల్లో మీరు చూడొచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే ఇప్పటికీ కూడా నేను గత 2 రోజుల నుంచి అంటే నిన్నటి ఈరోజు 2 రోజులుగా నేను చెప్తున్నాను, ఇప్పటికీ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి
మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్, హోమంతో కలిపి 1600 రూపాయల దర్శన టికెట్ అనేది శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్త గౌ ప్రదక్షిణశాలలో జరుగుతుంది. ఈ హోమంలో మీరు ముందుగా పార్టిసిపేట్ చేసి హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఈ హోమం చేసుకున్న టికెట్ని కనుక మీరు కొండపైకి తీసుకెళ్తే మీకు 300 రూపాయల దర్శన క్యూ లైన్లో మిమ్మల్ని రాణిస్తారు. ఒకవేళ మీరు మనిషికి 1600 రూపాయలు పెట్టగలిగితే ఈ టికెట్ మీరు పే చేయండి. మీకు కావాలి అంటే ttdevaస్థానం.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ న్యూ అని ఉంది కదా, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫ్రమ్ 01/01/2024 to 31/3/2024 ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్. ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ అవకాశం ఏంటో ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇంకా డౌట్ ఉంటే ఈరోజు ఉదయం నేను ఒక వీడియో తీసా, ఆ వీడియో కూడా మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, దయచేసి ఆ వీడియో చూసినా కూడా మీకు తెలుస్తుంది. అలాగే 500 రూపాయల దర్శన టికెట్ కూడా ఇంకా ఉంది. తెలియని వాళ్ళు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా ఈ 500 రూపాయల దర్శన టికెట్ అనేది మార్చ్ నెలలో ఇప్పటికీ కొన్ని తారీఖులో ఖాళీగా ఉన్నాయి, దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. సో ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ రేపు మరలా మన వీడియో ద్వారా మీ ముందుకు తప్పకుండా నేను వస్తాను. ప్రస్తుతానికైతే ఈ టూర్ ప్యాకేజెస్ ద్వారా మీ అందరికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నేను చెప్పడం కోసం ఈ వీడియో స్పెషల్గా నేను తీయటం జరిగింది. సో మీ అందరికి అర్థమైందని భావిస్తూ మరలా రేపు మన వీడియో ద్వారా మీ ముందుకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.